ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించనున్నారు. అలాగే అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్స్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక హెచ్ఓడి 4 టవర్ల టెండర్స్కు సైతం కేబినెట్ ఆమోదించనుందని తెలుస్తోంది. మరోవైపు రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో దశలో 44,000 ఎకరాల భూమి సేకరించే అంశాన్ని సైతం ఈ సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశమున్నట్టు సమాచారం. అలాగే అమరావతిలో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీలో వైసీపీ ఉద్యమ బాట పట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్నా సూపర్ 6 సహా 143 హామీలను తుంగలో తొక్కిందని విమర్శిస్తూ నిరసన ర్యాలీలు చేపట్టనుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన ఇవాళ వెన్నుపోటు దినంగా పాటించాలని మాజీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో వెన్నుపోటు దినంగా పాటిస్తూ అన్ని వర్గాల ప్రజలతో కలిసి భారీగా నిరసన ర్యాలీలు చేపట్టాలని సూచించారు. 5 ఏళ్ల పాలనలో వైసీపీ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. సంక్షేమం పేరుతో అవినీతి చేసినందునే ఆ పార్టీని ప్రజలు ఓడించారన్నారు. రేపు ఉదయం సంక్రాంతి పండుగల జనసేన సెలబ్రేట్ చేసుకోబోతోందన్నారు. సాయంత్రం దీపావళి పండుగల నిర్వహిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తుందని చెప్పారు. ప్రతి ఇంటి వద్ద రంగులతో ముగ్గులు వేసి సంక్రాంతిలా ఆనందంగా జరుపుకోవాలి అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుక జరిపారు. ఇవాళ ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. మరోవైపు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ నిర్వహించబోతున్నారు ప్రధాని మోడీ. ఏప్రిల్ 22న పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి, అనంతర పరిణామాలు, ఆపరేషన్ సింధూర్ లాంటి అంశాలపై మంత్రులతో చర్చించబోతున్నారు ప్రధాని. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై ప్రతిపక్షాలు పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి డిమాండ్ చేస్తున్నాయి. దీంతో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ జరగనుంది. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కౌన్సిల్ సమావేశంలో పాల్గొనున్నారు. వర్షాకాలం సందర్భంగా గ్రేటర్లో మాన్సూన్ టెండర్స్, నాలాల పూడికతీత, రోడ్ల తవ్వకాలు, డ్రైనేజ్ సమస్యలపై చర్చించనున్నారు. కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలపై నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు. తెనాలిలో ఇటీవల జరిగిన ఓ ఘటనపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. 3 యువకులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, వారిపై అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలకు గురిచేశారని ఆయన మండిపడ్డారు. తెనాలిలో యువకుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరించారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, పోలీసులకు నడి రోడ్డుపై కుట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. జగన్ ఒక రంగుల రెడ్డని, ఆయన చీప్ పాలిటిక్స్ అన్నారు మంత్రి సవిత. తల్లిని చెల్లిని మోసం చేసింది జగనే అని, గతంలో ఏపీని గంజాయి రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో దళితులపై దాడులు ఎలా చేశారో రాష్ట్ర ప్రజలు చూశారని సవిత అన్నారు. వర్షాకాల సన్నద్ధతపై సమీక్ష చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు సీఎం. హైదరాబాద్లో ఇప్పటికే గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. హార్వెస్టింగ్ వెల్స్లోకి చేరే వర్షపు నీటిని ఆటోమేటిక్ పంపులతో బయటకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సముద్రంలో కలిసే నీళ్లే వాడుకుంటామని ఏపీ నేతలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. బనకచెర్లను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు లేఖలు రాశామన్నారు.
రేపు తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఉద్యోగుల సమస్యలపై కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించనున్నారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ ఇచ్చిన నివేదికపై చర్చించనున్నారు. రాజీవ్ యువ వికాసంపైన చర్చించనున్నారు మంత్రులు. రైతులకు ఎంతో ఉపయోగపడేలా భూభారతి చట్టాన్ని జాగ్రత్తగా రూపకల్పన చేశామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అత్యంత పారదర్శకంగా భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 21వ తేదీన ఏపీలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎంతో ఉత్సాహాన్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన రిజిస్ట్రేషన్లు, జిల్లాల్లో జరుగుతున్న యోగా సాధనా కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం సంతృప్తికరంగా ఉందని తెలిపారు. పూర్తిస్థాయి సన్నద్ధతతో ప్రజల భాగస్వామ్యంతో అత్యధిక మందితో యోగా నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలనే లక్ష్యాన్ని పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు. జూన్ 21న విశాఖలో 5 లక్షల మంది పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా జరగాలని సూచించారు. ప్రధాని మోడీ రాక సందర్భంగా ట్రాఫిక్ పరంగా ఆంక్షలు ఉంటాయని, వీటిని దృష్టిలో పెట్టుకుని ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం అన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ను విజయవాడ కోర్టు పొడిగించింది. ఈ కేసులో 7 నిందితుల రిమాండ్ మంగళవారంతో ముగిసింది. దీంతో రాజ్ కేశిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, దిలీప్, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో 7 నిందితులకు ఈ నెల 17 వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోసారి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు ఏపీ లిక్కర్ కేసు నిందితుడు రాజ్ కేశిరెడ్డి. సబ్ జైల్లో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు రాజ్ కేశిరెడ్డి. అయితే జైల్లో తన బ్లాక్ మార్చాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం సబ్ జైల్లో డి బ్లాక్లో ఉండగా తనను ఏ లేదా బి బ్లాక్కు మార్చాలని పిటిషన్లో పేర్కొన్నారు. రాజ్ కేశిరెడ్డి పిటిషన్పై ఇవాళ ఆదేశాలు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు. ఏపీలో యోగా దినోత్సవం పట్ల ప్రజల్లో ఉత్సాహాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యోగాంధ్ర 2025 పేరిట యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. జూన్ 21న ఏపీలో యోగా దినోత్సవం జరుపుకునేందుకు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ కప్ గెలవడంతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అయితే హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై కూడా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆర్సీబీ అభిమానులంతా రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ సెక్రటేరియట్ వద్ద సందడి కనిపించింది. ఈ క్రమంలో ఫ్యాన్స్ కాస్త ఓవర్ చేశారు. భారీ ఎత్తున ర్యాలీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే చేయి దాటిపోతోందని గ్రహించిన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్లో పంజాబ్పై ఆర్సీబీ విజయం సాధించడంతో క్రికెట్ ఫ్యాన్స్ వరంగల్లో సంబరాలు చేసుకున్నారు. పోచమ్మ మైదాన్ కూడలిలో పెద్ద సంఖ్యలో గుమికూడారు. బాణసంచ, కేరింతలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 78 ఏళ్లు గడిచాక ఓ గ్రామానికి వెలుగొచ్చింది. అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని మారుమూల గ్రామం జీలుగులోవకు విద్యుత్ సౌకర్యం రావడంతో ఆనందంతో గిరిజనులు నృత్యాలు చేశారు. ప్రధానమంత్రి జన్మన్ పథకం ద్వారా ఊరికి కరెంట్ లైన్ వేశారు. దీంతో ఆదివాసీ గ్రామం వెలుగులతో నిండిపోయింది. ఇన్నాళ్లు కాగడాల వెలుతురులో బిక్కుబిక్కుమంటూ బతికామని, విద్యుత్ రాకతో తమ కష్టాలు గట్టెక్కాయని ఆనందంతో స్టెప్పులు వేశారు ఊరి జనం. పహల్గాం దాడి అనంతరం పాకిస్తాన్ ఉగ్రమూకల పీచమణిచేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోడీ లొంగిపోయారని విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభం కాగానే మోడీకి ట్రంప్ ఫోన్ చేశారు. మోడీజీ ఏం చేస్తున్నారని ఫోన్లో ట్రంప్ అడిగారు. నరేందర్ సరెండర్ అనంగానే మోడీ కాల్పుల విరమణ ప్రకటించారు. ట్రంప్ ఆదేశాలను తూచా తప్పకుండా మోడీ పాటించారని విమర్శించారు. విదేశాంగ మంత్రి జైశంకర్తో అఖిలపక్ష ప్రతినిధుల బృందం సమావేశమైంది. పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై ప్రపంచ దేశాలకు వివరించేందుకు వెళ్లిన కొన్ని బృందాలు తమ పని పూర్తి చేసుకుని తిరిగొచ్చాయి.
పహల్గాం ఘటనకు ముందు భారత్, హిందువులపై పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ విషం చిమ్మారని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తోందని, ఇక్కడ రక్తపాతం సృష్టించడమే వారి విధానమని మండిపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడాఖ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడాఖ్లో నివసిస్తున్న ప్రజల భాష, సంస్కృతి, రాజ్యాంగ పరిరక్షణ కోసం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రణ్యారావుకు స్పెషల్ కోర్టు ప్రత్యేక షరతులతో బెయిల్ మంజూరు చేసినా ఆమె ఇంకా జైల్లోనే ఉన్నారు. దీంతో ఆమె తల్లి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ వచ్చినా జైల్లోనే ఉంచారని, ఇది చట్ట విరుద్ధమని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత వరుసగా పాక్ గూఢచారులు పట్టుబడుతున్నారు. ఇప్పటికే జ్యోతి మల్హోత్రా సహా పలువురిని పట్టుకున్న పోలీసులు తాజాగా మరో పాకిస్తానీ స్పైను అరెస్ట్ చేశారు. తరంతరంలో గగన్దీప్ సింగ్ అనే హ్యాండ్లర్ను అరెస్ట్ చేశారు పంజాబ్ పోలీసులు. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో అస్సాంలో కుంభవృష్టి కురుస్తోంది. రికార్డు స్థాయిలో వర్షం అస్సాంను ముంచెత్తింది. 24 గంటల్లో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, గత 132 ఏళ్లలో ఇదే రికార్డని అధికారులు చెబుతున్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి కారకులైన లష్కరే తోయిబాకు చెందిన ముసుగు సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను చైనా రక్షిస్తోందని అఖిలపక్ష దౌత్య బృందం సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ తీవ్రంగా విమర్శించారు. ₹10 కోట్ల పైగా విలువైన మాదక ద్రవ్యాలను ధ్వంసం చేశారు సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారులు. సంగారెడ్డి జిల్లాలోని 4 ఎక్సైజ్ స్టేషన్స్లో మాదక ద్రవ్యాలకు సంబంధించి 27 కేసులు నమోదయ్యాయి. ఇందులో గంజాయి, ఆల్ప్రాజోలం, డైజోఫామ్ లాంటి మత్తు పదార్థాలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్రాస్ ఫిల్టర్ కాఫీ యజమాని యశ్వంత్ కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ పత్రాలతో 1979 నుంచి మద్రాస్ ఫిల్టర్ కాఫీ వ్యాపారంలో ఉన్నామంటూ కేంద్ర ప్రభుత్వ అధికారుల్ని, కోర్టులను బురిడీ కొట్టించి ట్రేడ్ మార్క్ లైసెన్స్ తెచ్చుకున్నట్టు గుర్తించి కేసు నమోదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు పోలీస్ స్టేషన్లో ఇతని మీద చీటింగ్ మరియు ఫోర్జరీ కేసు నమోదు చేశారు. దర్శకుడు శేఖర్ కమ్ములపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకున్నారు. పెన్నును బహుమతిగా ఇచ్చారు. తాను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లైన సందర్భంగా శేఖర్ కమ్ముల ఇటీవల చిరంజీవిని కలిశారు.